మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీరు డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఎలా డబ్బును అట్రాక్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఒక అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అసలు డబ్బు అంటే ఏంటి, డబ్బు అర్థం ఏంటంటే ఆవశ్యకత మరియు నిర్వహణ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు డబ్బు రావాలి అంటే, డబ్బు గురించి మాట్లాడాలంటే కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అంటే ఎప్పుడు నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి ఆసక్తి ఉంటుంది, డబ్బు ఏముందిరా భయ్, డబ్బు కుక్కను కొడితే వస్తాయని కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం జీవించే ఈ ప్రపంచంలో డబ్బు అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన సాధనమని గుర్తుంచుకోండి. అసలు డబ్బు అంటే ఏమిటి? డబ్బు అంటే కేవలం కాగితపు నోట్లు, నాణాలు మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు అంటే కేవలం కాగితపు నోట్లు, నాణాలు మాత్రమే కాదండి. అది వస్తువులను మరియు సేవలను మార్పిడి చేసుకునేందుకు ఉపయోగపడే ఒక విలువైన మాధ్యమాన్ని గుర్తుంచుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ మీడియం ఎక్స్చేంజ్ అండి. అది చరిత్రలో వస్తు మార్పిడి అనేది ఉండేది. ఒకప్పుడు వస్తు మార్పిడి ఉండేది, బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు దాన్ని. దాని నుండి లోహపు నాణ్యాల వరకు, ఆపై కాగితపు నోట్ల నుండి ఈరోజు మనం చూస్తున్న డిజిటల్ కరెన్సీ వరకు డబ్బు రూపం చాలా మారిపోయింది. ఏమంటారు మిత్రులారా? అందుకోసమే డబ్బు గురించి మనం పాజిటివ్గా థింక్ చేయాలి. ఖచ్చితంగా నమ్మకంతో థింక్ చేసినప్పుడే డబ్బు మన దగ్గరికి వస్తుందని గుర్తుంచుకోండి. అసలు డబ్బు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన అవసరాలు మరియు కోరికలను నెరవేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు ద్వారా మన అవసరాలు తీరుతాయి, మన కోరికలను కూడా మనం నెరవేర్చుకోవచ్చండి. అందుకోసమే చాలా డబ్బు అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అయితే డబ్బు ఎందుకు అవసరం అంటే, చాలామంది డబ్బు సంతోషాన్ని కొనలేము, డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని అంటారండి. కానీ అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ డబ్బు మనకు భద్రత ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ ఇస్తుంది, స్వేచ్ఛను ఇస్తుంది, ఫ్రీడమ్ని ఇస్తుంది, మరియు అవకాశాలను ఇస్తుంది. అవకాశాలను కూడా మనకు అందిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే డబ్బు చాలా అవసరం అండి. అందుకోసం డబ్బుని అట్రాక్ట్ చేస్తూ ఆ పద్ధతులను మనం నేర్చుకోవాలండి. ప్రాథమిక అవసరాలు ఏంటంటే ఆహారం. మనకు ఖచ్చితంగా ప్రతిరోజు డబ్బుతోటి మనకి ఏం కొనుక్కోవచ్చు, మనకు ఖచ్చితంగా అవసరం అండి. డబ్బుతో ఉపయోగపడే ఇవి కావాలండి మనకి. అవి ఏంటంటే, మనం బతకడానికి ఆహారం కావాలి, ఉండడానికి వసతి కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. ఏమైనా జరిగితే హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్తే వైద్యంకి దానికి డబ్బు కావాలి. ఇలాంటివంటి మన ప్రాథమిక అవసరాలను గుర్తుంచుకోండి. అయితే ఇవి తీర్చడానికి ఖచ్చితంగా డబ్బు తప్పనిసరి అండి. అయితే భవిష్యత్తు భద్రత, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, మనకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, మన జాబ్ కనుక లాస్ అయినప్పుడు, మనకు కావాల్సింది కాపాడేది అంతా కూడా డబ్బే మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మనకు కాపాడేది అంతా కూడా డబ్బేనండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా, మన జాబ్ లేకపోయినా, ఉద్యోగం పోయినా, అప్పుడు మనకు నిజంగా కాపాడేది డబ్బు మాత్రమే. మరియు రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తోడ్పడేది మీరు పొదుపు చేసిన డబ్బుని గుర్తుంచుకోండి. మీరు యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని మీరు హ్యాపీగా జీవించాలనుకుంటే కనుక మీరు ఈ రోజు నుండే పొదుపు చేయండి. మీ పొదుపు చేసిన డబ్బే మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుందని గుర్తుంచుకోండి. మనం ఎక్కడ నివసించాలి, ఏ విద్యను అభ్యసించాలి, మనకి ఇష్టమైన వాటిని కొనాలా వద్దా అనే ఎంపికలు చేసుకోవడానికి డబ్బు మనకు స్వేచ్ఛను ఇస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి డబ్బు ఒక లక్ష్యం కాదు మిత్రులారా, అది మన లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనను గుర్తుంచుకోండి. డబ్బును సమర్థవంతంగా నిర్వహించడం ఎలా? ఆ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఆ డబ్బును ఎలా నిర్వహించాలి? డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని వాడుకోవడం కూడా అంతే, దాన్ని నిర్వహించడం కూడా అంతే ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. మేనేజింగ్ మనీ మేనేజ్ కనుక తెలియకపోతే మీరు ఎంత సంపాదించినా కూడా మళ్ళీ పేదవాళ్ళే అవుతారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు సంపాదించడం ఎంత నేర్చుకుంటారో దాన్ని మేనేజ్ చేయడం కూడా నేర్చుకోవాలండి. అది చాలా ముఖ్యమని నేర్చుకోండి. దానికోసం ఒక 3 ముఖ్యమైన అంశాలు మీకు వివరిస్తానండి. మీ యొక్క బడ్జెట్ ప్లానింగ్, మీ డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ బడ్జెట్ ప్లానింగ్ వేయండి. ముందుగా మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నామో అని తెలుసుకోవాలండి. దీన్నే బడ్జెట్ ప్లానింగ్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవడమే బడ్జెట్ ప్లానింగ్ అంటారు. అయితే మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎక్స్పెన్సివ్ ఎంత ఏంటి, అద్దె, బిల్లులు, కిరాణా మొదలైనవి ఉంటాయి కదా, అవన్నిటికి ఎంత ఖర్చు అవుతుందో రాయండి. మీ ఇన్కమ్ ఎంత వస్తుందో, ఆదాయం ఎంత వస్తుందో కూడా రాసుకోండి. అయితే మీ ఖర్చులను ట్రాక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే,
అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. ముందు పొదుపు చేయండి, ఆపై ఖర్చు పెట్టండి అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి. వారెన్ బఫెట్ చెప్తాడు, ముందు పొదుపు చేయండి, ఆపై ఖర్చు పెట్టండి అంటాడు. అందుకోసమే నెవర్ డిపెండ్ ఎనీ వన్ ఇన్కమ్. ఆ సంపాదించిన దాన్ని ముందు పొదుపు చేయండి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ పొదుపు చేసిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులుగా మార్చండి. అవే దీర్ఘకాలిక లక్ష్యాలు, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకోండి. అంటే మీ రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నత విద్య కోసం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటిని ఎంచుకోండి. వాటి గురించి తెలుసుకోండి. పెట్టుబడిలో ఉన్న చక్రవడ్డీ, అంటే ఎయిత్ వండర్ ఆఫ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫరెంట్. పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది ఇది ఎయిత్ వండర్ అంటారండి. పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనేది ఎయిత్ వండర్ అంటారు మై డిఫరెంట్స్. అందుకోసమే దీని గురించి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క డబ్బు కోసం మీ యొక్క డబ్బు మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ ఎయిత్ వండర్ ఆఫ్ టెక్నిక్ కనుక మీరు నేర్చుకుంటే, దాని గురించి కనుక తెలుసుకుంటే, అప్పుడు మీరు పొదుపు చేసిన డబ్బు అదంతా కూడా, మీరు సంపాదించిన డబ్బు, మీరు పొదుపు చేసిన డబ్బు అంతా కూడా మీకోసం పనిచేయడం ప్రారంభిస్తుందని గుర్తుంచుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, అప్పులను తెలివిగా నిర్వహించండి. మీకు ఏమైనా డెబిట్ మేనేజ్మెంట్ కనుక ఉంటే, అంటే అప్పులు కనుక ఎక్కువ ఉంటే, ఖచ్చితంగా 2 రకాలుగా ఉంటాయండి. అప్పులు 2 రకాలు ఉంటాయండి. ఒకటి మంచి అప్పు మరియు చెడు అప్పు. అంటే విద్య కోసం చేసేది లేదా ఇల్లు కొనడానికి తీసుకునే అప్పులన్నీ కూడా మంచివి కావచ్చు. కానీ క్రెడిట్ కార్డు అప్పు చేసి ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా చెడు అప్పులు అండి. క్రెడిట్ కార్డు అప్పులు లేదా అధిక వడ్డీ రేట్లు ఉన్న అప్పులు ఆర్థిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయని గుర్తుంచుకోండి. అందుకోసమని అధిక వడ్డీ రేటు ఉన్న అప్పులను తొందరగా చెల్లించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు అధిక వడ్డీ రేట్లకి ఎక్కడైతే అప్పు చేశారో వాటిని ముందు తీర్చడానికి ప్రయత్నం చేయండి. వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. అయితే డబ్బు గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కానీ మిత్రులారా, ఈరోజు మనం కొన్ని దానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, డబ్బు మీ యొక్క జీవితాన్ని నియంత్రించడానికి కాదు, మీరు డబ్బును నియంత్రించాలి. తెలుసుకోండి మిత్రులారా, ఆర్థిక విషయాల గురించి చదవడం మరియు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ఆర్థిక విషయాల గురించి చదవడం, నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. ప్రణాళిక వేసుకోండి. మీ భవిష్యత్తు కోసం ఒక ఆర్థిక ప్రణాళిక వేసుకోండి, ప్లానింగ్ చేసుకోండి, రూపొందించుకోండి. అలాగే మీరు ప్రణాళిక వేసిన దానికి చర్య చేయండి, ఆచరణ పెట్టండి. దాన్ని ఆచరణ చేయడానికి చర్య చేయండి. ఈ రోజు నుంచే మీరు ఆర్థిక వాటిలో చిన్న చిన్న మార్పులు ప్రయత్నం చేయండి, ప్రారంభించండి. డబ్బు ఒక సాధనం మాత్రమే. దానిని ఉపయోగించి మీరు మీ జీవితంలో ఆనందాన్ని, భద్రతను పెంపొందించుకోవచ్చండి, స్వేచ్ఛను సృష్టించుకోవచ్చండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ సాధిస్తారనే నమ్మకం మీకు ఉండాలండి. నమ్మకం గురించి మీకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్, వినండి. అద్భుతమైన స్టోరీ ఏంటంటే నమ్మకం. ఇది నిజమని నమ్మాలండి. మీరు కూడా ధనవంతులు అవుతారని నమ్మాలండి. ఇది నిజమని మీరు నమ్మినప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి. అయితే స్టోరీ ఏంటంటే, కొంతమంది ఒక 10 మంది దాకా రాజస్థాన్లోని వ్యాపారవేత్తలు, రాజస్థాన్ లాంటి ఎడారి లాంటి ప్రదేశంలో ఉన్న వ్యాపారవేత్తలు 10 మంది కలిసి వర్తక వ్యాపారం గురించి వేరే సిటీ వెళ్ళి అక్కడ వర్తకం కోసం వేరే సిటీ వెళ్ళాలి. సిటీ వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు ఒక ఎడారి లాంటి ప్రదేశాన్ని దాటాలి. అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా పెద్దగా ఉంటుంది. ఆ ఎడారి ప్రాంతాన్ని దాటాలి. దాటేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు దాహం వేస్తూ ఉంటుంది, చాలా దాహం వేస్తూ ఉంటుంది కదా. అందుకోసమే వాళ్ళు వెంబడ వాటర్ కూడా తీసుకెళ్తారు. అయితే ఈ 10 మంది కాస్త వెళ్తున్నప్పుడు అందులో ఒక అతను మిస్ అవుతాడండి, తప్పిపోతాడు. ఆ 9 మందితోటి మిస్ అవుతాడు. ఈయన ఒక్కడు అవుతాడు, 9 మంది ఒక రంగం వెళ్తే ఈయన ఒక రంగం వెళ్తాడు. అయితే ఇతను కూడా వాటర్ తీసుకెళ్తాడు, ఎడారిలో నడుస్తూ ఉంటాడు. ఒక్కడే ఉన్నాడు కాబట్టి నా కర్మ ఏంటి, నేను ఇట్లయినాను అనుకుంటూ ఆయనకైనా బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఎండ కొడుతూ ఉంటుంది, ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది. వాటర్ తాగుతాడు. మొత్తం ఆయన తెచ్చుకున్న వాటర్, ఆయన వెనకాల తెచ్చుకున్న వాటర్ మొత్తం అయిపోయేదాకా మొత్తం వాటర్ తాగుతాడు. దాని తర్వాత మళ్ళీ వాటర్ ఇస్తుందండి. దాని తర్వాత మళ్ళీ ఆయన దాహం వేస్తుంది, వాటర్ కావాలి, దాహం వేస్తుంది. కానీ ఆయన ఉండేది ఎడారి ప్రాంతంలో నడుస్తూ ఉన్నాడు. ఎట్లా వాటర్ కావాలి కదా, వాటర్ కావాలా అని చూస్తూ ఉన్నాడండి. ఎక్కడ దొరుకుతాయి వాటర్, ఎక్కడ దొరుకుతాయని చూస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కనిపించట్లేదండి. అయితే అలా చూడగా వెళ్తూ చూడగా ఏం జరుగుతుందంటే, ఒక షెడ్ లాగా, ఒక గుడిసెలాగా వేసి ఉంటుందండి. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి చూస్తారండి. ఆ గుడిసెలో ఒక బోరింగ్ ఉంటుంది. ఎడారిలో ఆ గుడిసెలో ఒక బోరింగ్ అండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎడారిలో ఒక గుడిసెలో ఒక బోరింగ్. ఓకే, అయితే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి
అబ్బా బోరింగ్ ఉంది కదా అని చెప్పి చాలా సంతోషపడతాడండి. అయితే ఆ బోరింగ్ కొడుతూ ఉంటాడు, కానీ నీళ్ళు రావండి. అయితే పక్కనే ఉన్న ఒక గ్లాస్ ఉంటుందండి, ఆ గ్లాసులో వాటర్ ఉంటాయి. అయితే అది చూస్తాడండి, చూస్తే అక్కడికి వెళ్ళి అది వాటర్ ఉంది కదా, ఇది తాగొచ్చు కదా, తాగి వెళ్ళిపోలే అనుకుంటూ పోతాడు. కానీ ఆ గ్లాస్ వాటర్ పెట్టి ఆ గ్లాస్ కింద ఒక కొటేషన్ ఉంటుందండి. అదేంటంటే, ఈ గ్లాసులో ఉన్న వాటర్ కనుక మీరు ఆ బోరింగ్లో పోసి కొడితే మీకు ఎంత కావాలో అంత వాటర్ వస్తుంది అని చెప్పి ఆ కింద రాసి ఉంటుందండి. అయితే నిజంగానే అనుకొని ఆ గ్లాస్లో ఉన్న వాటర్ ఇన్ని తాగకుండా బోరింగ్లో పోసి కొడుతూ ఉంటాడు. అలాగే కొడుతూ ఉంటాడు. ఒక్కసారి, 2 సారి, 3 సారి, 5 సారి, 10 సారి, 50, 70, 80, 90 ఇలా 99 సార్లు కొడతాడండి. 99 సార్లు కొడుతూ ఆయనే తిట్టుకుంటూ ఉంటాడు. ఇది నా కర్మ కాకపోతే ఇంకేంటి, వాళ్ళు ఎవరో ఇక్కడ రాసిన ఆ మాటలు నేను ఎందుకు నమ్మాను, నాకు దాహం వేస్తుంది కదా, అదేదో ఆ గ్లాసులో ఉన్న వాటర్ తాగేస్తే అయిపోతుండే కదా అని చెప్పేసి అతను తిట్టుకుంటూ లాస్ట్ ఒక దెబ్బేద్దామని చెప్పేసి 100 దెబ్బ వేస్తే ఇట్లా వేస్తానండి. 100 బోరింగ్ కొడతాడండి. కొట్టగానే మై డియర్ ఫ్రెండ్స్ వాటర్ రావడం స్టార్ట్ అవుతుందండి. చిన్నగా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇక ఆయనలో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందండి. దబా 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 బోరింగ్ కొడుతూ ఉంటే ధారాళంగా వాటర్ వస్తూ ఉంటుందండి. మస్తు వాటర్ వస్తూ ఉంటుంది. అయితే ఆయన దాన్ని తీర్చుకొని ఆయన వెనకాల తెచ్చుకున్న బాటిళ్ళల్లో వాటర్ నింపుకొని మళ్ళీ ఆ గ్లాసులో వాటర్ నింపి అక్కడ పెట్టేసి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ వెనక్కి వస్తాడండి. వెనక్కి వచ్చి ఏదైతే ఆ గ్లాసులో వాటర్ అందులో పోసి కొట్టండి వాటర్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ గ్లాసులో వాటర్ నింపి పెట్టండి అని చెప్పి రాసింది కదా. అయితే దాన్ని ఒక చిన్న కరెక్షన్ చేస్తాడండి. ఆ కరెక్షన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజం అని రాస్తాడండి. దానిలో ఇది నిజం అని రాస్తాడండి. అంటే మీరు ఖచ్చితంగా వాటర్ పోయండి, కొట్టండి, ఖచ్చితంగా మీకు వాటర్ వస్తాయని నమ్మకాన్ని ఏర్పరచడానికి ఇది నిజం అని చెప్పి రాస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. మీకు నేను ఈ స్టోరీలో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆయన వాటర్ రావడానికి ఇది నిజమని ఎలాగైతే రాశాడో ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నవి మీ అఫర్మేషన్స్ కానీ చాలా డబ్బు గురించి మీకు ఏదైతే టెక్నిక్స్ తెలుసో అవన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చేయండి, రెగ్యులర్గా చేయండి. ఒకరోజు చేసి ఒకరోజు కాకుండా రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. ఇది నిజం మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజం. అలాంటి నమ్మకంతో మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు కోటీశ్వరులు అవుతారు. మీరు ఆర్థికంగా నిలుచుంటారనేది నిజం మై డియర్ ఫ్రెండ్స్, ఇది నిజం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్.